అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. ఇవాళ నేను మీ ముందుకి మోతీచూర్ లడ్డు చాలా చాలా ఇష్టం, చాలా మందికి ఇష్టం. సో నేను పాకం పెట్టేసుకున్నాను. సో తగినన్ని నీళ్ళు పోసుకున్నాను, షుగర్ వేసేసుకున్నాను, ఇలాచీ కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు క్రష్డ్ ఇలాచీ వేస్తాను. ఇలాచీ వేస్తేనే దీనికి బాగా టేస్ట్ మన పంటి కింద పడుతూ ఉంటే ఆ ఫ్లేవర్ వస్తుంటే చాలా బాగుంటుంది కదా, అలా అందుకని ఇలాచీ ఫ్లేవర్ వేస్తున్నాను. ఇలాచీ వేసాను క్రష్డ్, అలాగే మామూలుది కూడా వేసాను యాస్టీస్గా. ఇప్పుడు నేను చేసి పెట్టుకున్న ఇలాచీ పౌడర్ వేసేస్తాను. ఇలాచీ, షుగర్, బాదాం అండ్ జీడిపప్పు అది కూడా వేసేస్తాను నేను. అలా 3 to 4 స్పూన్స్ వేసేసాను. అది ఫుల్గా కాకపోయినా కొంచెమే కదా, సో వేసాను. నేను స్పూన్ ఎక్కడో పెట్టుకున్నాను, 1 minute అండి. స్పూన్ అక్కడెక్కడో దూరంగా పెట్టేసుకున్నాను, సో అందుకనమాట. సో ఇది పూర్తిగా ఇలా కలిపేసుకోవాలండి. పాకం మాత్రం లేత పాకం వచ్చేసింది, చూసారు కదా, చిన్నగా స్ట్రింగ్ వస్తుంది చూసారా, అది చాలు, మరీ ముదిరిపోకూడదు. ఈ చిన్న స్ట్రింగే చాలు, మీకు కనిపిస్తుంది కదా, స్పూన్ నుంచి లేతగా జారుతుంది చూసారా, అదే చాలు. ఇప్పుడు నేను బంద్ చేసేస్తానండి. ఇప్పుడు మనం ఇందులోనే మనము వేసేసుకోవచ్చు. కలర్ వేసేస్తున్నాను, నేను రెడ్ కలర్ వేస్తున్నాను, సో దట్ మంచి కలర్ వస్తాయి మోతీచూర్ లడ్డు. సో బాగా కలిసిపోయేటట్టు ఇలా కలిపేసుకోవాలి. సో పాకం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం మోతీచూర్ లడ్డు ఎలా చేద్దామా అని నేను చెప్తాను మీకు. ఎలాగో ఈజీగా మనం చట్రం యూజ్ చేయక్కర్లేదు, చట్రం నుంచి చిన్నగా మోతీలు పడక్కర్లేదు. అలా కాకుండా నేను మీకు చూపిస్తాను. ఇదేంటి బజ్జీలు వేస్తున్నానని అనుకుంటున్నారా? లేదండి, మనం చట్రంలో వేసేసి మన దగ్గర అలాంటివి మోతీచూర్లు చేసేలాంటివి లేవు కాబట్టి నేను వీటిని ఇప్పుడు ఈ శనగపిండిని ఇలా బజ్జీలుగా వేసేసి నేను దాన్ని చిన్నగా దాన్ని గ్రైండ్ చేస్తానన్నమాట. అంటే ఒక్క తిప్పితే అవి మోతీలు బరగ్గా వస్తాయి. ఆ మోతీలు ఉన్న దాంతోనే నేను చేసేస్తాను. లేదా నా దగ్గర వెజిటబుల్ కట్టర్ ఉంది, అందులో వేసేసినా కూడా కరెక్ట్గా వచ్చేస్తాయి. సో ఎన్ని పడతాయో అన్ని వేసేస్తానండి. ఒక వాయి తర్వాత ఒక వాయి వేసేసుకుని తీసేసాక ఇవన్నీ వేగిపోవాలన్నమాట. వేగిపోయి బాగా అప్పుడు మనం వీటిని చిన్నగా గ్రైండ్ చేయాలి. చాలా ఒక్క తిప్పాలన్నమాట, అప్పుడే ఇవి అవుతాయి. సో ఇలా ఇవి ఎక్కువ వేగాలని కూడా లేదు, జస్ట్ ఇవి కొంచెం మామూలుగా అయితే చాలన్నమాట. అలానే మరీ పచ్చిగా ఉండకుండా ఇలా అన్ని వాయిలు అయ్యాక మీకు చూపిస్తానండి. 2 వాయిలు అయిపోయాయండి. ఇప్పుడు 3వ వాయి వేస్తున్నాను. ఇలా పెద్ద వేసేసుకోవాలి. దీంట్లో ఉప్పు వేయక్కర్లేదు, జస్ట్ మామూలుగానే వేసేసుకోవాలి. తగినంత నీరు పోసేసి మన బజ్జీల పిండి ఎలా కలుపుకుంటామో అలా వేసేసుకోవాలి. దీంట్లో ఉప్పు మాత్రం వేయకూడదు, కారాలు అలాంటివి ఏం వేయకూడదు. నేను ఎలాంటి సోడా వేయలేదండి, జస్ట్ కలిపేసాను అంతే. వీటిని అన్నిటినీ వేసేసుకోవాలి. కానీ ఎల్లోయిష్గానే ఉండాలి, ఇవి బజ్జీ కలర్లోగా రెడ్డిష్గా రావాలని ఉండకూడదు. ఇలా ఎల్లోయిష్గా ఉన్నప్పుడే తీసేయాలి అదనమాట. చాలా చాలా బాగుంటాయి. నేను ఫస్ట్ టైమే ట్రై చేస్తున్నాను, బట్ ఐ విల్ బీ సక్సెస్ఫుల్, ఐ హోప్ సో. నేను ట్రై చేస్తున్నాను. సో ఇవన్నీ ఏం చేస్తామంటే ఇప్పుడు మా దగ్గర ఉన్న వెజిటబుల్ కట్టర్లో వేసేసి ఒక్కసారి ఇలా అనేసాను అనుకోండి, కరెక్ట్గా మోతీల్లాగా పడిపోతాయి. అంటే దరదర అంటే అది ఎలా ఉండాలో అలా పడిపోతాయి. లేదు అంటే అలాంటిది లేదు అనుకున్న వాళ్ళు మామూలుగా మిక్సీలో వేసేసి ఒక తిప్పేసి బంద్ చేసేయాలి, అవి కరెక్ట్ అయిపోతాయి. ఎక్కువ తిప్పేసారనుకోండి పేస్ట్ అయిపోతాయి, పౌడర్ అయిపోతాయి. అప్పుడు మనం మోతీచూర్ లడ్డు చేయలేం, అది వేరే అయిపోతుంది, ఇంకా బేసిన్గా లడ్డు అయిపోతుంది. అలా కాకుండా మీరు ఇలా చేసుకోండి, ఓకేనా? సరే, ఇంకా నా చేయి కాలినప్పటి నుంచి నాకు అసలు ఇంట్లో వాళ్ళు బయటికి వంట చేయడానికి పంపించట్లేదు, వద్దంటున్నాడు. మా చిన్న బాబు అయితే కోపడుతున్నాడు కూడా, అసలు ఏం చెయ్యొద్దు నువ్వు అని. బాగా కాలిపోయింది కదండి, చాలా ఎక్కువగా కాలిపోయింది. చూపించాను కదా మీకు, ఇగో చూడండి ఎంత బాగా కాలిపోయిందో, చాలా కాలిపోయింది. మంట అసలు భరించలేకపోతున్నానండి వంట చేసేటప్పుడు. సో ఇవన్నీ ఒకసారి బాగా వేగిపోయాక మీకు మళ్ళీ చూపిస్తానండి. చూసారు కదండి, ఇంత బాగా సన్నగా మనకి మోతీలు ఎలా రావాలో అలా వచ్చేసాయి కదా, చూసారు కదా. ఇలాగే సన్నగా మనకి మోతీచూర్ లడ్డు ఎలా ఉంటుందో నేను 1-2 తిప్పులు తిప్పాను అంతేనండి. చాలా షార్ట్ తిప్పులు తిప్పాలి, మరీ ఎక్కువ తిప్పులు తిప్పితే మాత్రం అసలు రాదు. అందుకే బజ్జీల్లా వేసేసుకొని ఇలా మీరు 2 తిప్పులు కానీ ఒక సింగిల్ తిప్పు కానీ ఇచ్చేస్తే మీకు ఇలా దరదరా వచ్చేస్తుంది. చూసారు కదా మోతీచూర్ లడ్డు ఎలా ఉంటుందో, అలా పూసలాగా వచ్చేస్తుంది. ఇప్పుడు నేను ప్యాన్ ఒక్కసారి వేడి చేసుకుంటున్నానండి. ఇదంతా చేసుకోవడానికి టైం పడుతుంది కదా అని నేను ఆఫ్ చేసేసాను. ఇప్పుడు వేడెక్కిపోయింది. ఇప్పుడు నేను ఇందులో కొంచెం నెయ్యి వేసేస్తాను. ఆల్రెడీ మనం కలర్ వేసేసుకున్నాము, కొంచెం నెయ్యి వేసేస్తానండి. వేసేసి ఇలాగా కలిపేసి ఇప్పుడు ఇందులోనే నేను బాదం పప్పులు, సన్నగా తరిగిన బాదం పప్పులు వేసేస్తాను.
కొన్ని బాదం పప్పులు డెకరేషన్కి కోసం ఉంచుకున్నాను, కొన్ని బాదం పప్పులు నేను ఇలా వేసేస్తున్నాను. అంటే మధ్యలో తింటున్నప్పుడు మనకి మధ్యలో వస్తే బాగుంటుంది కదా, అందుకు అలా ఎన్ని ఉన్నాయో అలా చేసి పెట్టేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని ఇలా ఒకసారి కలిపేసుకోవాలి. మీ దగ్గర ఏమేమి ఉంటాయి, అసలు వేరే మన గింజలు ఉంటాయి కదా, అదేంటిది దోసకాయ గింజలు లాంటివి ఉంటాయి చూసారా, అలాంటివి ఉంటాయి. చాలా మంచి మంచి గింజలు ఉంటాయి, అవైతే నా దగ్గర లేవు. గుమ్మడికాయ గింజలు కూడా వేయచ్చు. సో నా దగ్గర అవేం లేవు, నేను మాత్రం ఇవే వేస్తున్నాను. ఇప్పుడు బాగా మరిగిపోతుంది కదా, ఇప్పుడు నేను ఈ శనగపిండిని మెల్లిగా వేసేస్తాను. ఎవరు హెల్ప్ లేదండి, అందుకే నేను గబగబా వేసేసి నేను గబగబా కలిపేయాలి, లేకపోతే చుట్టుకుపోతుంది. ఇలాగా కలిపేసుకోవాలి. చూసారు కదండి ఎంత ముత్యాల్లాగా భలే ఉంది చూసారా. ఇది నాది ఫస్ట్ టైమే, బట్ అనుకుంటే ఏదైనా చేసేయాల్సిందే. మనకి ఏది రాంది ఉండదండి, అన్నీ మనం చేయగలం. జస్ట్ మనకి థాట్ అనేది రావాలి, ఎలా చేయాలో ప్రాసెస్ వస్తే మాత్రం ఏదైనా మనం సాధించగలం. రాదు అనుకుంటే అలాగే ఉండిపోతామండి. ఏదైనా చేయాలని అనుకుంటేనే కదా. చూసారు కదండి ఆ పాకం కూడా కరెక్ట్గా సరిపోయింది మనకి. ఇప్పుడు దీన్ని నేను ఉండలు చేసేసుకుని మీకు డెకరేట్ చేశాక ఆ షార్ట్ పంపిస్తాను, డెకరేట్ చేసుకున్న షార్ట్ పంపిస్తాను. ఇప్పుడైతే 2 స్పూన్స్ నెయ్యి వేయాలండి. నెయ్యి వేస్తేనే మోతీచూర్ లడ్డుకి చాలా టేస్ట్ కదా. ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్. ఇందాక కూడా మనం వేసాము, అలాగే పాకంలో కూడా వేసాము కదా. సో ఇదంతా మొత్తం ఇలా కలిపేసుకున్నానండి, అయిపోయింది. ఇప్పుడు వేడివేడిగా నేను మీకు ఉండ చేసి అయితే చూపించలేను కాబట్టి ఇదైతే మోతీచూర్ లడ్డు ప్రాసెస్ అయిపోయింది. నేను దీన్ని లడ్డు చేశాక మీకు మళ్ళీ చూపిస్తాను, లేదా షార్ట్లో అయినా వస్తుంది, లేదా షార్ట్ సపరేట్గా తీసి మీకు లడ్డు తీసి చూపిస్తాను. ఓకేనా. సో అయిపోయిందండి, చూడండి ఎలా వచ్చిందో. అసలు మీరు అనుకున్నారా ఇలా అంత బాగా వస్తుందని? సో ఏదైనా చేయొచ్చండి. సో ఇది చల్లారాక నేను లడ్డూలు చేసి మీకు చూపిస్తాను. చూసారు కదండి, ఇందాక నేను మోతీచూర్ లడ్డు అంతా మిశ్రమం ఎలా చేయాలో చూపించేశాను. ఇప్పుడు లడ్డూలు కూడా చేశాను. పైనుంచి ఇలాగా బాదం పప్పుతో మనం గార్నిష్ చేసేసుకున్నాం. ఇంట్లో కూడా మనం బయట స్వీట్ షాప్లో అమ్మేటట్టు మనం మోతీచూర్ లడ్డు చేసేసుకోవచ్చు. చూసారు కదా ఆ టెక్స్చర్, చూసారు కదా. నేను ఎక్కడైనా మీకు కనిపిస్తుందా? ఎక్కడ బయట నుంచి తెచ్చినట్టే ఉంది కదా. సో అదే అనమాట. సో మనం కూడా ఇంట్లో చేసుకోవచ్చండి, హ్యాపీగా మీరు కూడా చేసేసుకోండి. దసరా ఇంకా ఉంది కాబట్టి నేను మీకు చూపించాను కాబట్టి హ్యాపీగా ఇంట్లో మనకున్న ఇంగ్రీడియంట్స్తోనే ఎంతో హ్యాపీగా చేసేసుకోవచ్చు. ప్రతి దాంట్లోనూ ఇలా డెకరేట్ చేసి పెట్టేసుకుని నోట్లో పెట్టేసుకుంటే. కానీ నెయ్యి అయితే పడుతుంది, నెయ్యి లేకుండా మోతీచూర్ లడ్డు ఎలాగండి. కానీ గ్రైండ్ చేసుకుని ఒక్క తిప్పు తిప్పితే చాలు మనకి ఇలా మోతీస్లా వచ్చేస్తాయి. ఎక్కడో చట్రాలు తెచ్చేసుకుని అవంతా అవసరం లేదు. ఓకేనా. సో నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు. ఇలాగే మీరు నోట్లో ఇలా పెట్టేసుకోండి. బాయ్ అండి.